వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీధుర్ భాష. దోస్తులు మీరు చేసే సపోర్ట్ అయితే మాకు అంతో ఇంతో హ్యాపీనెస్ కాదు దోస్తులు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న యాప్ ఓపెన్ కాలేదు, చాలా సతాయించింది దోస్తులు. మీకోసం ఎంతో చేద్దాం అనుకున్నాం కానీ ఇక డైలీ 2 వీడియోస్ పెట్టలేకపోయినాము. నిన్న ఒకటే వీడియో పెట్టినాము అని చెప్పినందుకు చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ మీ నుంచి వచ్చింది దోస్తులు. ఇంకా ఒక్క వీడియో కూడా మంచి లైక్లు కొట్టినారు, మంచి మంచి కామెంట్లు పెట్టినారు, ఫుల్ సపోర్ట్ చేసినారు. ప్రతి ఒక్కరికి కూడా నిజంగా దోస్తులు పేరు పేరున చాలా అంటే చాలా కృతజ్ఞతలు. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి, మన ఛానల్ ఇంకా ముందుకోవాలని ఆ దేవుణ్ణి మిమ్మల్ని కోరుకుంటున్నాం దోస్తులు. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే వద్దు పార్ట్ 28 అన్నమాట. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఎక్కడ పోవచ్చు నా కొడుకులు ముగ్గురికి ముగ్గురు ఎక్కడ పోయిర్రో ఏం కథనో, పండుగ పూట ఏం చేయాలి వీళ్ళతోని. పెద్దోనికి జర కరెంటు పని వచ్చు అని అంటే ఆడే ఎక్కడ తోక వీకిండో ఏమో, నిన్నటి సంది జాడలేడు పత్తలేడు. ఎక్కడ పోతే అక్కడనే పోతుండు, మాపటిలు వస్తుండు, తింటుండు పంతుండు, మళ్ళీ లేచిపోద్దు గల మా పోతుండు. ఎక్కడ పోతుండో ఎవరిని ఏమనేటట్టు లేనే లేదు. ఎవరన్నా పోరగాళ్ళు కనిపిస్తారేమో, పిలిచిగా మిక్స్ వస్తలేదయ్యా అని చూపిద్దామంటే అగో ఎవరు మగ పోరలే కనిపిస్తలేరు కదా. అది అడతొచ్చి పాడైతుంది. కరెంటుతోని పెద్ద నెత్తి నొప్పి ఉంటది నాకు, ముందే బుగులై పాడైతుంది. ఓ సుజాత, ఏం చేస్తున్నావే? ఏముంది పెంటవ్వ, టమాటాలు పచ్చిమిరపకాయల తొక్కు నూడదామని గోలిచ్చి పెట్టినా. ఇక రోట్లేసి నూడదామంటే నాకు శాతనైతే లేదు. ఇక కరెంట్ ఉంటేనేమో మిక్సీలేసి దబ్బున రుబ్బితే నిమిషంలో పని తీరుతుంది అనుకుంటే ఆ మిక్సీ ఆడతొచ్చి పాడైతుంది. ఓయమ్మ బుగులంటే బుగులైతుంది పెంటవ్వ. ఎవరన్నా మగ పొరలు కనిపిస్తారేమో అని చూస్తా ఉన్నా. ఓయమ్మో జోరుగా తయారైనావు కదా, నెత్తికేమో కలర్ రుద్దుకున్నావు పెంటావో. పండుగ పూటనా టీక్ టాక్ తయారై బయటికి వెళ్ళావు. అవును చెల్లే, నా బిడ్డ పిల్లలు వచ్చిరన్న కదా. ఇక నా మన్మరాలు ఒకటి పన్న ఏంటనే కలుగుతుంది. అవమ్మ నువ్వు ఇంత ముసలుగైనా ఇట్లా నీ చుట్టూ ఇంత పొడుగుంటదేమే, జర ఎర్రగా పల్ల పల్ల ఇటుకలు కొడుతున్నాయి. ఇంత కలర్ తెచ్చేస్తా అని 10-15 రూపాయల కలర్ కొనుక్కొచ్చింది. ఇంత డికాషన్ కలిపిందో ఏమేమో కలిపింది చెల్లే. నాకు అసలు ఏం ఎరకలేదు బిడ్డ, వద్దంటే ఏం కాదమ్మమ్మ నువ్వు ముసల్దాను అని ఏమైతుంది అని ఇక బ్రష్ బట్టి చేసింది బిడ్డ. ఏం చేయాలాగో తానం చేసినాక గిట్ల నల్లగానే చిత్రం అంటే చిత్రం అవుతుంది. ఇక మీ బావ అయితే మస్తు మురుస్తుండు చెల్లే. మీ అమ్మమ్మని అందంగా తయారు చేసినావు అమ్మ అని మన్మరాలు మెచ్చుకుంటుండు. నాకేమో సిగ్గు అవుతుంది చెల్లె బయటికి వెళ్ళాలంటే, నలుగురు నవ్వుకుంటారేమో అని. అవునా, మస్తున్నావు పెంటవ్వ, నీకు ఏదేసినా సూపర్ కొడతావు పో. ఏమోనే అందరు గట్లా అంటారు గాని కాదే పొల్లా, నీ కొడుకులు ముగ్గురు పెట్టుకొని పోరగాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమో, మిక్సీ ఆడతొచ్చి పాడైతుంది అని అంటున్నావు. నీ కొడుకులు ఎక్కడ పోయిర్రే? ఏం చేయాలి పెంటవ్వ, ఒక్కడంటే ఒక్కడు లేడు, ముగ్గురికి ముగ్గురు ఎక్కడ పోయిర్రో ఏం కథనో చెప్పుకుంటే సిగ్గు తక్కే ఉంది. ఇక నా పెద్ద కొడుకు అయితే పెళ్లి ఇడికొచ్చింది కానీ ఆయనకైతే సిగ్గు లేదు శరం లేదు. ఎవరికైనా చెప్పుకున్న నా ఇజ్జతే పోతట్టుంది పెంటవ్వ, ఏం చేయాలి. పండుగ షూరు అయిన సంది ఎక్కడ పోతుండో తింటుండో పంతుండో ఎక్కడెక్కడ తిరిగి వస్తుండో అవన్నీ నేను ఏం చూస్తలేదు పెంటవ్వ. పెళ్ళైతే నన్ను నిమ్మలంగా పెళ్ళాన్ని చూసుకొని పెళ్ళాం భయం కన్నా జర భయం చొప్పున బతుకుతాయేమో అనుకుంటే ఆడు పెళ్ళొద్దు ఇప్పుడే 2 సంవత్సరాలు చేసుకుంటానంటుండి. ఏం చేయాలి పెంటవ్వ చెప్పు. ఆగో నడిపోడు ఎక్కడ పోయిండో, చిన్నోడు ఎక్కడ పోయిండో, ఎవడో పని మీద వీకిండో. ఇక నేను ఒక్కదాన్ని పాడబడ్డా. ఇక రాగానే అమ్మ కూర అయిందా బువ్వ అయిందా ఇంత పెట్టే ఉడుకుడుకు అని ఏమడి తలుగుతారు. ఇప్పుడు మిక్సీ పడదామంటే ఏమో మిక్సీ వచ్చి పాడైతలేదు. ఏం చేయాలి పెంటవ్వ, నా బాధ నాకేముంది చెప్పు. అంతేనానే ఈ కొడుకుల బాడకాలతో ఇదే లొల్లొచ్చి పడుతుంది. అదే ఒక బిడ్డ ఉంటే తిట్టినో కొట్టినో అనుకుంటా అమ్మాయి అనుకుంటా ఆమె చేస్తుంది, అమ్మాయి అనుకుంటా మనము అదేదో చేయమంటే చేస్తూనే ఉంటారు. గట్ట నడుస్తుంది కానీ ఈ కొడుకులతో పెద్ద నెత్తి నొప్పి తలగబడ్డదే. అవునక్క, అంటే నా నడుపు కొడుకు చిన్న కొడుకేమో ఇంట్లో పని ఎక్కువ పట్టించుకోరు కానీ ఇక మా పెద్దోడైతే గీసుంటి కరెంటు పనులు కానీ ఏదైనా ఖరాబ్ అయితే ఇట్లా మంచిగా పట్టించుకొని చేసేది. కానీ ఈ 2-3 నెలల సంది ఏం రోగం పుట్టిందో అక్క చెప్తే మచ్చం ఇంటలేడు. ఏమైనా ఇక అసలు ఎంత పిలిచినా పలుకుతలేడు. ఫోను ఫోను అనుకుంటే చెవు కింద ఫోన్ పెట్టుకుంటుండు, మాట్లాడుతూ ఉండు. మరి ఎవరితోనో ఏం కథనో. యువతి నన్ను ప్రేమిస్తున్న వారా చెప్పు, మరి దాన్ని తీసుకొచ్చి లగ్గం చేస్తా అంటే అట్లా కాదు అని అంటాడు. ఏం చేయాలి పెంటవ్వ, ఇంతో పెద్ద షెరొచ్చి తలగబడ్డది నాకు. ఇక మా అమ్మగారు మా తల్లిగారు వాళ్ళందరేమో నీ కొడుకు లగ్గం చేయవా సుజాత, ఇంకెనిది ఇలా ఉంచుకుంటావా అమ్మ బుడ్డ పోరడా, ఆ పిల్లగానికి ఇంత ఇద్దరు మగ పిల్లలు ఇంకేనడి చేస్తావమ్మా, వాళ్ళు ఎప్పుడు చేసుకోవాలి, వాళ్ళే ముసలిడికి వస్తుర్రు అని వాళ్ళు నా ఇంట తింటారు, నా పానం తింటుంటే ఈడేమో ఇక చేసుకుంటా అగ చేసుకుంటా ఇంకా 2 ఏళ్ళు కావాలి ఇంకా 3 ఏళ్ళు కావాలని అంటుండు. ఏం చేయాలి పెంటవ్వ ఈయనతోని. అవునవును చెల్లె, నిజంగా నీ పెద్ద కొడుకు ఎంత మంచిగా ఉండేది పోరాడు. ఏమో సోపతి పట్టిండో ఏం కథనో గట్ల చాలా మారిపోయిండు. మరి యువతన్న ఏమైనా నేర్పుతుందో ఏమో చెల్లె. జాగ్రత్తగా ఆడుచుకొని జర జాగ్రత్తగా కనిపెట్టరా అదే ఏమేం చేస్తుండో ఏం కథనని.
ఇట్లా పోరగాలని ఇట్లా చేస్తారని ఇచ్చిపెట్టామనుకో అదే తప్పుదారిలో పోతారు, ఆగమాగం అయితే చెల్లె. సప్పుదట్ట పిల్లని చూసి లగ్గం చేసి పడేయరాదే. ఆన్ బతికేందో ఆడు బతుకుతాడు. ఇక నీ ఇద్దరు కొడుకులను వేసుకొని నువ్వు ఉండొచ్చు నిమ్మలంగా. ఇద్దరు కొడుకుల లగ్గాలైనాక ఇక ఏదో ఒక కొడుకు దగ్గర ఉండొచ్చు తీయే, నువ్వే నిమ్మలంగా బతుకుతావు ఊకో. ఓయమ్మో, నా పెద్ద కొడుకు లగ్గమే అయితదో కాదోరా దేవుడా అని దేవునికి 10 మాటలు 10 సార్లు మొక్కుతా ఉన్నా. ఇక నువ్వేంది పెంటావా ఇంత పొడుగు మాట్లాడితివి. ఇంకా ఇద్దరు కోడళ్ళు వచ్చినాక ముగ్గురు కోడళ్ళ దగ్గర ఏన్నో దగ్గర మంచి తాడిచాగా బతుకుతావే అని అంటున్నావు. అమ్మో, గంత ఆశలు ఏం లేవు పెంటావా నాకు. నా ఉన్నొక్క కొడుకు లగ్గం అయితే చాలు పెంటావా. ఇక దాని గురించి ఒక్కొక్కటి తెలుస్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తుంటే నా పానమల్ల కల్లోలం అవుతుంది పెంటావా. చెట్ల పొంటి గుట్టల పొంటి తిరుగుతున్న సంగతి ఒక్కొక్కటి ఎరకైతేనే ఉంది. ఇక ఎందుకు తీ మంది మాటలు పట్టుకుంటే మనం పోతే మళ్ళీ వచ్చేసరికి మా ఇల్లే ఆగమైందంట అన్న కాడికి శాస్త్రం ఉంది చూడు, గట్ల అవుతుంది అన్నట్టు మంది మాటలు పట్టించుకుంటలేను. అవునవును సుజాత, 10 మంది 10 రకాలుగా చెప్తారు, ఎవరి మాట వినొద్దు గాని మనం మన కళ్ళార చూసినప్పుడు మన చెవులార విన్నప్పుడే మాట్లాడాలి. అందుకే మంది మాటలు పట్టుకోవద్దు, నిజంగా మన బతికే ఆగమైతది. ఆగో, ఈ బక్క మొక్కని ఏం పని పాట లేక మన దిక్కే వస్తున్నట్టుంది పెంటవ్వ. అబ్బాబ్బాబ్బా, దీని సోది పాడుగాను. ఇది సోది స్టార్ట్ చేసిందనుకో గంటలు గంటలు దీని సోదే వినాలి పెంటవ్వ. పాప ఎక్కడోళ్ళం అక్కడ పోదాంపా. అయ్యో, ఏమైందిరా? నేను రాగానే ఎక్కడోళ్ళు అక్కడ ముఖమంతా మార్చుకొని ఆగో ముక్కంతా ముఖమంతా అక్కడ తిప్పుకొని పోతున్నదేంది? ఓ పెంటవ్వో, ఓ సుజ్జి, ఏమైందే? నన్ను రాకడ చూసి ఆ అక్కడ మళ్ళీ పోతుర్రేమే? ఏ ఏం లేదు బక్కవ్వ, ఇక నా ఇంట నాకు పని ఉంది, సుజాతలు ఇంట సుజాతకు పని ఉందంట. అందుకే ఎవరి పని మీద వాళ్ళు పోతున్నామే. ఏమైందే? ఏం కాలేదు గాని మీకు ముచ్చట చెప్పాలి. ఇస్తుంటారు. అబ్బో, ఇంతసేపు లేని పని నేను రాగానే నన్ను చూడగానే పని వచ్చినారమ్మా. బాగున్నారమ్మా అమ్మలక్కలు ఇద్దరు. దగ్గరికి రర్రే. అబ్బా, డబ్బున చెప్పు బక్కవ్వ, నీ ముచ్చట ఒడవది తీరది. ఏడు పా నాన్నే ఉంది బక్కవ్వ. ఇక నీకంటే నీ మొగడు అన్నిందల పని చేసి పెడతాడు. తిన్న తిన్న గిన్నెల కాడ నుంచి అన్ని తీస్తాడు, తోముతాడు, పెడతాడు. పక్క బట్టలు తీస్తాడు, ఇల్లు ఆకిలు అన్ని ఊడ్చుకొస్తాడు, గిన్నెలు తోముతాడు, అన్ని చేస్తాడు. నీకేం పని ఉంటది బక్కవ్వ? చూసినావా, మా ఇంట్లో మగ పోరలు ముగ్గురు ఉన్నట్టే కానీ ఒక్కడొక పని చేయడు, తిన్న గిన్నె ఇట్లా తీయరు. నా పని ఏడు ధాన్యం ఉంది, తల్లి పోవాలి దబ్బున చెప్పు. అబ్బో, మా ఒక్క మొగడే చేసిండమ్మా. మీ మొగళ్ళు సాటుగా లోపల లోపల చేసేటివి ఎవరు చూడరు, ఎవరు కంట పడరని ఇక నన్ను బదలాం చేస్తున్నారమ్మా. ఏంది బక్కవ్వ, ఈ ఊరు మొత్తంలో ఎవరిని అడిగినా చెప్తారు ఏ మొగడన్నా ఇంట్లో పని చేస్తాడానంటే బక్కవ్వ మొగడే చేస్తాడు అని 10 మంది ఒకటే మాట చెప్తారా చెప్పరా చూడే. బాగుంది తీ, ఎవరు చూసినా నా మొగను ఉసురు నా ఉసురే పోసుకుంటారు. ఈ అవ్వ నా సొంతం లేకనా ఏంది? ఇప్పుడు ఏమంటుంది? నేను ఉన్నది ఉన్నట్టు అంటే ఏడనో మండుతుంది కదా నీకు. అబ్బో, నోరు మూసుకొని ఉండు గాని ఏదో ముచ్చట చెప్తా ఇసుంటారు డబ్బుంటారు అని పిలుస్తుంది కదా. ఏందా ముచ్చట చెప్పు. ఏం లేదు గాని సుజాత, నీ 2 చెవులు గిక్కనే పెట్టి జర గట్టిగును. ఆ ఏముందనుకుంటావు? ఓయమ్మ, నీ పెద్ద కొడుకు మస్తు ఆరి తేలుతుండు తల్లి. ఏమంటట్లేదు కాదే. నీ భయం నీ మొగన్ భయం గింతనన్న లేదా నీ కొడుకు మీద? తుపాడుగాను ఏం పోరాడే తల్లిగా పెళ్ళైందని ఉంచుకొని మస్తు తెయ్య తందనాడుతుండు. దానికి పైసలంటే పైసలు ఖర్చు పెడుతుండంట కదా. నిజమేనానే? కాదే, నువ్వు గీతనన్న భయం చెప్పవా నీ కొడుకుకు? ఆగు, చూసినవా పెంటవ్వా, నేను గప్పుడే చెప్పిన ఇది నిమ్మలంగా వచ్చేది కాదు, వచ్చి గిట్ల సప్పుడు దక్కుండదు, అదో ఇదో ముచ్చట తీసి గెలికించుకుంటా ఉంటది, మనుషులను బాధ పెడతా ఉంటది అని ముందే చెప్పిన. దీని గురించి తెలిసినాక ఇట్లా ఇది విలువంగానే మళ్ళా వచ్చిన చూడు మన బుద్ధి తక్కువ పెంటవ్వా. ఆగో, ఏం తెలియదు అనుకుంటే ఎట్టెట్లా మాట్లాడుతుంది చూడు. నా కొడుకు గురించి నాకే చెప్పి గట్లా ఇజ్జత్ తీసుకునే శాతలు ఎందుకు చేస్తుంది చెప్పు పెంటవ్వా. అవునే బక్కవ్వ, నీకు గింతనన్న సిగ్గు శీలమే పట్టుకాని ఉన్నదా అని? దాని కొడుకు గురించి దానికి చెప్తే దానికి మండదాని ఆవా పొల్లకిన వారయ్యా. దీనికి దమాకు ఉన్నదనుకోవాలా లేదనుకోవాలా? ఈ ఆవా మొకాలలో ఉన్నదా అని దమాకు పాడై. అబ్బో, ఉన్నది ఉన్నట్టంటే ఏడునో మండుతున్నట్టుంది కదా. అలా కొడుకు సుఖమైన సోయి కూర అని చేసేటి మంచిగున్నాయని అబ్బా ఎట్లా చేస్తుంది చూడు. గాసొంటి ఫీలింగ్లు ఉన్నదైతే కొడుకుకు మంచిగా బుద్ధి చెప్పుకోవాలి. కొడుకును ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళనియద్దు. ఆ సిగ్గు తప్పినోనికి సిగ్గు లేదా ఏంది? పెళ్ళైందని ఉంచుకొని పెళ్ళైందని అమ్మగారింటికి పోతే దాంతో ఒక మరలే పోయిందంట. వాళ్ళ అమ్మగారింటి కాడ ఏదేదో కథలు పడుతుందంట. ఇక అవన్నీ చెప్తే మంచిగా ఉండదని ఏదో మీద మీద చెప్పిపోదామంటే నన్నే తిడుతురు కదా ఇద్దరు.
ఆగు ఆగు చెప్తుంటే అర్థమైతే లేదా బక్కమ్మ ఆల ముచ్చట నీకెందుకే నోరు మూసుకొని ఉండరాదే ఈ అవ్వ చెప్తా ఉంటే ఆగో నోరే ఊకుంటలేదు కదా గుయ్యా గుయ్యా అని గెలుక్కుంటా ఉంది ఈ అవ్వ ఆల కొడుకు ఎక్కడన్నా పోయి యువతనన్ను ఉంచుకొని ఏమన్నా చేసుకొని నీకెందుకే మూసుకొని ఉండక నీ సంసారం ఏందో నువ్వు చూసుకోరాదే దీని సంసారాల్లో ఏలు పెట్టి గెలుపుతా ఉన్నావు తప్పైంది తప్పైంది నీ తల్లి మళ్ళీ మీ జోలి తీసుకొని మీ దగ్గరకు వస్తే ఇక నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకుంటా తల్లి తప్పైంది పోనీ పోనీ సుజాత గా పుల్లగా సొంటి మాటలు మాట్లాడిందని బాధపడకు చెల్లి దాని గురించి ఎరకనే కదా అది ఏమైనా మనసులను బాధ పెడితే మాట్లాడుతుంది ఉండలేని మాటలన్నీ ఎవరి ముందు ఎట్లా మాట్లాడాలో ఎవరి ముందు తీయాలి ఎవరి ముందు తీయొద్దని ఇంత ఆలోచనే ఉండదు చెల్లె పోనీ పోనీ చెల్లె బాధపడకుండా పుల్లగట్ల అన్నదని ఏం చేస్తాం పెట్టవ్వా ఇక నా గతే బాగలేదు ఏం చేస్తాం ఆ దేవుడు నా తలరాత ఎట్లా రాస్తా అట్లా జరుగుతుందేమో గాని నా కొడుకు గురించి ఇగో 10 మంది 10 రకాలుగా అంటుంటే నా మనసు మనసోలు ఉంటలేదు పెంటవ్వ చాలా భయం అవుతుంది బాధ అవుతుంది ఎవరికి చెప్పుకుంటే ఈనెటోళ్ళు ఇట్లా లేరు పెంటవ్వ నా సంగతి నా బతుకు పాడుగాను అవును చెల్లి ఎవరికైనా చెప్పుకున్న సిగ్గు తట్టుంది కథ పెద్ద వెరైటీ కథ లెక్కనే ఉన్నదే ఇక నీ కొడుకు అంటే తెలుసో తెలియక చేసింది అనుకోవచ్చు పెళ్లి కాని పిల్లగాడు ఎన్నో చేస్తాడు మగ పిల్లగాడు అన్నప్పుడు అదే ఆడదానికి అయినప్పుడు దానికి సిగ్గు శరం ఏమట్టకన్నా లేకుండా వచ్చిన చెల్లె ఆ పెళ్ళయింది మొగడున్నాడు అత్తమామ ఉన్నారు ఒక పిల్ల గిట్ట పుట్టే కలందరం చూసుకొని నిమ్మలంగా ఉండకనంట ఏం రోగం పుట్టొచ్చి పోరి పాడుగాను నీ కొడుకు ఎంట పడుతుందంట అయ్యో పాపం చెల్లి నీ కొడుకు చేసే జీతం అంతా దానికే పెడుతున్నాడంటనే అందుకే నీకు ఇంట్లోకి ఒక్క రూపాయి ఇస్తలేడు ఈ అవ్వ ఈ ఆడివి బాగా మొగోళ్ళను బెదిరించి తాగుతున్నాయి బద్మాషి అంటే బద్మాషి కలుగుతున్నాయి మొగోళ్ళను మస్తు ఆగం చేస్తున్నాయి ముంచుతున్నాయి అవు ఉన్నది ఉన్నట్టు నువ్వు మాట్లాడినావు పెంటవ్వా నా కడుపుల బాధ అంతా నువ్వు బాగా అర్థం చేసుకున్నావు పెంటవ్వా నన్ను చేసుకున్న నా మొగడే నన్ను అర్థం చేసుకోడు ఎన్నడు ఇట్లా నా బాధను అర్థం చేసుకొని మాట్లాడు అగో నువ్వు చూసినవా నిన్న మొన్న చూస్తేవి నా సంసారం ఏంది నా లెక్కేంది నా కథ ఏంది నిన్న మొన్న చూసిన దాన్ని నా మనసులో ఉన్న బాధలన్నీ బయటికి చెప్తున్నావు పెంటవ్వా పోనీ పోనీ చెల్లె ఇక ఏం చేస్తామో నీ కొడుకు వచ్చినాక జర బుద్ధి చెప్పు చెల్లె అదంటే పిల్లగాళ్ళ తల్లి ఎట్టున్నా నీ మీద బదలాం లేస్తుంది నీ మీద ఎత్తేస్తుంది ఏమైనా గట్టే రాగానే అప్పుడు నువ్వే బదలాం అవుతావు కొడుక ఎందుకు వచ్చిన బాధ నీకేం తక్కువయ్యా అందానికి అందం ఉంది తెల్లగా బుర్రగా ఉన్నావు డ్యూటీ చేసుకుంటావు డ్యూటీ ఉందంటే ఏ మంచి పిల్లనైనా అందగత్తనిస్తారు పిల్లగా అని ఏదో ఒకటి చెప్పు చెల్లె నీ కొడుకు గట్లనైనా మాట్లాడో ఏమో గా బద్మాయి దాని మాటలు పట్టుకొని ఇక దాని ఇంటనే తిరిగితే ఇక మీ కొడుకు నువ్వు అందరు లాస్ అంటే లాస్ అవుతారు చెల్లె ఉన్న పైసలన్నీ దిగి తింటది అప్పుడు నువ్వు ఎవరయ్యా నేను ఎవరయ్యా అనుకుంటా నిమ్మలంగా మోసుకొని పంటది దానికి ఏంది చెల్లె ఆడోళ్ళ మాటలు ఇయ్యాల రేపు పట్టించుకోదే నట్టెట్లా ముంచిపోతున్నాయి ఎన్ని మాట చెప్పినా నా మాట ఇంటలేడక్క నా మాట కాదనుకుంటా ఆడి ఇష్టం వచ్చినట్టు వేసుకుంటుండు గట్ల కాదు బిడ్డ గిట్లా బతకాలే ఉన్నోళ్ళే ముగ్గురు కొడుక నాకు నిన్ను చూసి ఇద్దరు తమ్ముళ్ళు నేర్చుకుంటారు అయ్యా నువ్వు ఎట్లుంటే వాళ్ళు అట్లా నడుస్తారు అని చెప్తా కొద్దీ నా మాట అసలే కేర్ చేయడక్క ఆడి ఇష్టం వచ్చినట్టు ఉంటాడు ఇక ఫోన్లు అయితే పోయమ్మో ఇక దాని మొగడు పొద్దుగాల పోయి చీకట్లోకి వస్తాడు కదా దానికి ఏం పని ఉన్న పనే ఫోన్లు మాట్లాడు ఓ ఒకటే ఫోన్లకు తగులుతుంది ఇక ఈ సిగ్గు తప్పినోడు బయటకు పోతా ఉంటాడు గుయ్యా గుయ్యా మాట్లాడతాడు ఏంది కొడుక గింత చీకట్లు అంటే ఏం లేదమ్మా మీరైతే వండుకోరని చీకట్లోకి వస్తాడు పెంటవ్వ ఇవన్నీ వనుకని చెప్పుకుంటున్నా చెప్పు నా బాధలు నాకేరుక అగో తప్పంతా ఆడోళ్ళ దగ్గరనే ఉంటది చెల్లె ఇక దానికి ఏం పని పాటు ఉండదు ఆ మొగడు పోయినాక ఏం పని ఉంటది చెప్పు ఇక పిల్లను స్కూల్లో తోలిచ్చేస్తుంది ఇక అత్త మామ ఎక్కడ పోతారో ఏం కథను ఇక అత్తనైతే అమ్మో అసలు ఎన్ని మాటలు అంటే చెల్లి అసలు కేరే వాళ్ళ అత్తను షీపులో తీసి పడేస్తుంది ఇక లోపల బెడ్రూమ్ లో పోయి జరుగుతట్టుంది ఇక ఏం పని ఫోన్లు పొక్కలు గదేసి ఇంటడానికి ఇక మొగోనికి ఏం పిచ్చి ఉంటది అయ్యో ఆడది చేస్తుంది నా మీద ప్రేమ ఉండే చేస్తుంది అన్నట్టు ఈడు అక్కడనే మల్లుతాడు అదేదంటే అదే అంటాడు మరి ఇంకేం పని పాట లేకపాయే అది వేయంగా ఇంకేం బాధ చెల్లి అందుకే ఒకరికొకరు ప్రేమించుకొని ఇంత కాడికి చేస్తారు చెల్లి దాని కోడల దగ్గర తప్పుని దాని అత్తకి ఎంత రూబాబు ఉంటుంది చూసినావా మొన్న ఉత్త పుణ్యానికి నిన్ను మస్తు మాటలు అన్న చెల్లి నాకు మస్తు బాధ అనిపించింది దానికి ఇవాళ కోడల్ని అదుపులో పెట్టుకొని అలా కోడలికి భయం పెట్టుకొని నిమ్మలంగా కోడలికి భయం చెప్పుకోకనంట నీ మీదేంది కుక్కలేక మొత్తుకుంటుందని మస్తు బాధ అనిపించింది కానీ అమ్మో దాని నోటికి ముక్కాలు చెల్లి దాని జోలి కోవుడు కంటే నిమ్మలంగా మూసుకొని ఉండేది మేలు అందుకే నేను చప్పుడు సరి చేయలేదే అవునక్క అయ్యల్లా నువ్వే చూస్తావు కదక్క నేనేం అనలేదు నీతో మాట్లాడుతున్నా గంతేను ఇక నువ్వు పిలిచినా పలకకుట్టా ఇక నన్ను సూటిపోటి మాటలు తిట్టుకుంటూ పోయి చూసినావు కదక్క ఎవరిని ఉచ్చిలు చేసి అంటే వాళ్ళకే తగులుతాయి అక్క నేను నోరు మూసుకొని ఉంటా ఎవరిని జోలికోను ఎవరిని ఆడతకోను మొన్న బద్మాషిది అందరితో ఇట్లా అంటుందంట
అమ్మో ఆ తల్లికి మరుగు మందు పెట్టి ఆలోచన ఉంది. మరుగు మందు పెట్టి పనులు బాగా వస్తాయి దానికి. అందుకే నా కోడలికి ఏమేం మందులు పెట్టిందో మలుపుకుంది అలా కొడుకు దిక్కు అని అంటుందంట. చూసినవా అక్క, అవ్వ అవ్వ అవ్వ, ఇక మరుగు మందు పెట్టేది వస్తే నా కొడుకుకే మొదలు పెట్టుకోకపోదు నా పెంటవ్వ, చెప్పు నువ్వే. ఈ అవ్వ ఎన్ని బదలాంలు చెప్తురు తల్లి నా మీద. ఈ ఊరోళ్ళు పాడుగాను ఒకరికొకరు మస్తు ముంచి ముంచి చెప్పుకుంటా ఉంటారు. అబ్బా ఒకటంటే 10 ముట్టిస్తారు పెంటవ్వ. నాకు గసంటి పనులొస్తే నేను గాడికే జావనమ్మా. పోనీ పోనీ చెల్లె, ఎవ్వడు కావాల్సుకోనంటే వాళ్ళకి పాపం తలుతుంది కానీ పోనీ పోనీ అమ్మా. నువ్వు మందందరి మాటలు పట్టుకుని ఎందుకు చెల్లికి అట్లా బాధపడుతున్నావు? ఎవరి పాపం వానికి తగులుతుంది ఊకో. అయ్యో దేవుడా, పండుగ పూట పొద్దు పొద్దుగల లేచి ఎవరి ముఖం చూసినో ఏం కథనో. ఇయ్యల్లా నా మొగన్ కంట్ల పడ్డా. ఇన్ని రోజుల సంధి, ఇన్ని నెలల సంధి ఎంత జాగ్రత్తగా ఉన్నానో. ఎవరి కంట్ల పడకుండా, ఎవరికి డౌట్ రాకుండా నిమ్మలంగా ఫోన్లు మెయింటైన్ చేసిన, ఆడిడ కలుసుడు కలిసిన, అన్నిందాలు అన్ని చేస్తే ఇయ్యల్లేంది దేవుడా గిట్ల నట్టు ఇట్లా ముంచిపోయినవు. అడ్డంగా నా మొగన్ కళ్ళనే దొరికిన కదా నేను. నా మొగడు ఎన్నో రోజులైతుంది అమ్మగారింటికి రాక. ఆడెందుకు వస్తాడు అని అనుకున్నా. ఏడంగను ఆ దేవుడు రప్పించినట్టే వచ్చిండు కదా. ఏం చేయాలయ్యా, గిట్ల అయిపోయింది మొత్తము. పోయి పోయి ఆయన కంట్లోనే పడ్డా. ఈ అవ్వ ఎంతో మంచిగా పండుగ పూట నా అమ్మోళ్ళ ఇంటికి వచ్చిన కదా. చాలా రోజులు ఇక్కడనే ఉంటా, మంచిగా కలవచ్చు, మాట్లాడుకోవచ్చు, ఎక్కడన్నా సినిమాకి షికార్లకు అని నేను బాగా ఆలోచించుకొని వస్తే ఇంత కాడికి చేసినవేందయ్యా నువ్వు. ఇప్పుడు స్వీట్‌ని ఎత్తుకొని షాప్ మీదకి పోయిండు. షాప్ నుంచి ఈడికి వచ్చినాక ఇక నా మీద కోపంతోనే ఉంటాడు. అయ్యో దేవుడా, ఆయన కంట్ల పడొద్దు, జాగ్రత్తగా ఉండాలని ఎంతెంత అనుకున్నానో అంతకు మించి జరిగిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? అబ్బబ్బబ్బా, ఇప్పుడు ఫోన్లు మాట్లాడనీకి ఛాన్స్ ఉండదు. చిన్న కరెక్ట్ ఇంటికి పోయిండో లేదో ఈ టెన్షన్ మీద అలా మొగన్ కంట్ల పడ్డాని. ఎక్కడన్నా పోయిండో ఏమన్నా కూర్చొని ఆలోచించుకుంటూ ఉన్నాడో ఏమో. నా పానం అంతా చిన్న మీదనే గుంజుతుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఫోన్ చేసి మాట్లాడదామంటే ఎవరైనా సాటంగా తినగల. ఇప్పుడే కదనే అంతోని మాట్లాడొద్దని చెప్పింది, ఇంకా బుద్ధి రాలేదని తిట్టిపాటు చేయగల. ఏం చేయాలి? అబ్బా నాసుంటి బాధ పగోళ్ళకి గిట్ల రావద్దు దేవుడా. మమ్మీ, ఆ ఏమైందమ్మా? ఏమైంది మమ్మీ? ఆ చిన్నదాని గురించి డాడీ తెలిసిందనా నువ్వు ఇంతగానం బాధపడుతున్నావు? పోని పోని తీయే. ఈ అవ్వ ఆడోడే మా చుట్టమా పక్కమా చెప్పు. పోని పోని తీయని డాడీ పిలుస్తుండని తాత చెప్పిండమ్మా. రారా కలిసి అన్నం తిందాం. వద్దు వద్దు నాన్న, నువ్వు డాడీ కలిసి తిందురు గాని నాకొద్దమ్మా. నేను ఈడనే ఉంటా, మీరు పోయి తినిపోర్రి. ఏమమ్మా నీ ఇష్టం. డాడీ తినేది ఎక్కువ అంటే నువ్వు రాను అని అంటున్నావు. ఇంకా ఆయన ఇట్లా తినడు, సరే నీ ఇష్టంలే. అయ్యయ్యో, ఎన్నెన్ని కలలు కన్నానో అన్ని వృధా అయిపోయినాయి. అందుకే దేవుడా, నేను ముందు అనుకున్నవి ఏవి జరుగుతలేవు, అందుకే మూసుకొని ఉండాలి. ఈ అమ్మ పోయిన నెల గిట్లా అక్కడ పోదాం, ఇక్కడ కలుద్దాం, అక్కడ కలుద్దాం అని ఫోన్లలో ఎన్నెన్ని ప్లానింగ్ వేసుకున్నామో అన్ని వేస్ట్ అయిపోయినాయి. ఒక్కసారి ఇట్లా కలవలేదు. ఇప్పుడు పండుగ గిట్లా మంచి ఎంజాయ్ చేయొచ్చు అని నేను అనుకుంటే ప్లాన్లన్నీ ఎక్కడవక్కడ చిరిగిపోయినాయి. నా పానము అస్సలు ఒప్పుతలేదు. చిన్నతో మాట్లాడండి అస్సలు ఉండబుద్ధి అయితే లేదు. ఇంటికి పోయిండో లేకుంటే అదే ఆలోచన పెట్టుకొని ఎండన కూర్చున్నాడో తాగుకుంటున్నాడో ఏమో. సరిత, ఏమైందమ్మా? పిలుస్తుంటే మచ్చ ముస్తలేవేంది? రాబుద్ధి అయితే లేదా రా? నేను రానమ్మా, నాకు తినాలనిపిస్తలేదు, అయినా ఆకలి అయితే లేదు. తినిపోర్రి మీరందరు కలిసి, నేను తర్వాత తింటా గాని. ఆగో, గట్లనే అనొద్దు బిడ్డ. అల్లుడు రాక రాక వచ్చినప్పుడు అందరం కలిసి కూర్చొని తినాలే. అల్లుడు ఒక పారి తింటే నువ్వు ఒక పారి తింటావా అమ్మ? ఏదో అల్లుడు కోపంలో గట్ల 2, 3 మాటలు అన్నాడు గాని ఇక మళ్ళీ మర్చిపోయి మామూలుగా అయిపోయింది. కానీ నువ్వు గవ్వే మనసులో పెట్టుకొని బాధపడకమ్మా. నడువు నడువు. ఇక నువ్వు రాకుంటే మళ్ళీ సీరియస్ అవుతాడు, కోపమై మా పోతాడు. అప్పుడు ఇక నీ పని మెత్తగా అవుతుంది. ఇక మళ్ళా ఉల్టా అవుతుంది సంగతి అంతా. నడు బిడ్డ నడు, కలిసి కూర్చొని తిందాం నడు. వద్దు వద్దమ్మా, నేను రాను. ఆయన ముందట నేను కూర్చోవాలంటే నాకు భయమై పాడైతుంది. ఆయన ఎన్నెళ్ళింది అంత సీరియస్ అయ్యిండు. నన్ను మస్తు బదలాం చేసిండమ్మా. నేను ఏం చేయలేదమ్మా, నిజంగా చెప్తున్నా. ఆయన ఉన్నలేని మాటలన్నీ తిట్టి నన్ను మస్తు బదలాం చేసిండు. చాలా డబల్ మీనింగ్ ఆలోచించిండమ్మా, నన్ను అపార్థం చేసుకుండు. నేను ఆయన ముందట కూర్చొని తినాలంటే నాకు ధైర్యం చాలతలేదమ్మా. నేను రాను, మీరే పోయి తినిపోర్రి. అబ్బబ్బబ్బా, చేసేటివన్నీ చేసి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు బిడ్డ. అబ్బా నీ ధైర్యానికి మొక్కుకోవాలి. పెళ్లి కాకముందుకు ఎన్నెన్ని కథలు పడ్డావు మాకు ఎరకలేదా బిడ్డ? మా కళ్ళని కప్పి అన్నిందాల వేస్తుంది. ఏదో పోనిది పిల్ల తెలిసో తెలియకుండా చేసింది. ఇంకా ఏ చేయాల్సింటిదని నోరు మూసుకొని ఒక లగ్గం చేసిస్తే మంచి అమాయకు నల్లుని చూసి ఆట ఆడుకుంటున్నావు కదనే. చేసింది కాక చేసింది ఒప్పుకొని మూసుకొని ఉండకనంట. మళ్ళా నేను చేయలేదు, నన్ను బదలాం లేపురని
ఇసుంటి బొంకుడు మాటలు మాట్లాడుతున్నావు బిడ్డ. ఈ అవ్వ బిడ్డవైతే తర్వాత సంగతి గాని ఈ ప్లేస్ లో ఎవ్వరున్నా ఈయనమై రుతుకుతుండే. అల్లుడు అమాయకుడు కాబట్టి నిన్ను నోరు మూసుకొని పోని పోని అని నిమ్మలంగా ఊకుండు. గసొంటి మంచోని పెట్టుకొని కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకోవాలి బిడ్డ. గీసొంటి కథలు ఎందుకు బిడ్డ చెప్పు. ఎవరిని ముంచుదామని ఎవరిని నట్టెట్లా ముంచిపోదామని. అమ్మ పెళ్లి కాక ముందు కంటే తెలుసో తెలియక చేసినమ్మా గవన్నీ మర్చిపోర్రి మీరు. గవన్నీ మళ్ళీ మరి అని అని గుచ్చి గుచ్చి నా మనసు అంతా బాధ పెట్టకుర్రి. ఏదో గప్పుడు చేసినందుకు ఇప్పుడు గుట్ల కసంటి బదలాం లేపితే నాది మనసు కాదమ్మా. నాకు బాధ అనిపించదా చెప్పుర్రి. నువ్వు ఒకటే పని తీరుతావు, నాయన ఒకటే పని తీరుతారు. అటు కాకుండా మీ అల్లంతో ఇట్లా తిట్టిపిస్తుర్రు చెప్పు. నువ్వేం కథలు పడి మాట్లాడకు బిడ్డ. మేమంటే అబద్ధం చెప్తామేమో, నీ మొగడంటే అబద్ధాలు చెప్తాడేమో గాని గా ముసల్ది చూసింది నిజం చెప్పింది. ఆఖరికి నీ బిడ్డ ఎంత ఉంది బిడ్డ. నీ బిడ్డ గిట్ల చాలా డౌట్ వస్తుందంట నీ మీద. గంత చిన్న పిల్ల పసిపిల్ల చెప్పినాక ఎవరు నమ్మరా బిడ్డ చెప్పు. గా పసిపిల్ల మాటలు పట్టుకొని గా ముసల్దాని మాటలు పట్టుకొని నన్ను బదలాం లేపుతురమ్మా. సరే సరే తీ బిడ్డ, బదలాం లేపుతున్నారు కదా. లేంది ఉన్నట్టు ఊహించుకొని నిన్ను బదలాం చేస్తున్నారు. నిన్ను గాయద్దాన్ని వేసేసిరు. ఇప్పటికైనా తెలిసి చేసినవో తెలియక చేసినవో అది నిజమో అబద్ధమో కానీ ఇప్పటి సంది అణిగి మణిగి మూసుకొనుండు. గసొంటి తప్పుదారులకు పోనేపోకు. గంత మంచి అల్లుని పెట్టుకొని గసొంటి తప్పుడు పని ఎట్లా చేయబుద్ధి అవుతుంది నీకు. ఈ బిడ్డవైతే తర్వాత సంగతి కానీ ఇప్పుడు అయ్యింది ఏదో అయిపోయింది. మూసుకొని నిమ్మలంగా పిల్లని చూసుకుంటా, మొగని చూసుకుంటా, అత్త మామని చూసుకుంటా అని మని ఉంటేనే మంచిది. లేకుంటే మళ్ళా గీసొంటి శాతం చేస్తే నిన్ను ఇక రా బిడ్డ అని అనేటోళ్ళు ఎవరుండరు. నీ అమ్మవరో నీ నాయనవరో అప్పుడు మేము ఇట్లా పట్టించుకోము. తూ అని ఇట్లా చింపి పడేస్తాము. కూరల కలమాకు తీసి పడేసినట్టు తీసి పడేస్తాము. ఇక నీ బతుకు ఇస్తరాకు కంటే హీనంగా అవుతుంది. ఇక నీ ఇష్టం బిడ్డ. గవన్నీ మనసులో పెట్టుకొని ఉంటే ఉండు, లేకుంటే సస్తే సావు. ఇగో ఇదేంటి ఇలాంటి మన వీడియో ఎట్లుంది మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే కంటిన్యూషన్ పార్ట్ ఈవినింగ్ వస్తుంది దోస్తులు. ఇక ప్రతి ఒక్కరి కూడా వీడియోని చిన్న లైక్ చేసి హై పాయింట్స్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి దోస్తులు. మేము ఎంతో కష్టపడుతున్నకు కష్టానికి ఫలితంగా మీరు ఇచ్చే చిన్న లైక్ మమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది. కాబట్టి వీడియోని చిన్న లైక్ చేసి హై పాయింట్స్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి కంటెంట్ కాన్సెప్ట్ వీడియోతో రేపు మార్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నాండి స్వీటీ భాష. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.